హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ 5 ప్రోని పర్చేస్ చేయొచ్చా, పర్చేస్ చేయరాదా, దీనిలో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదు. దాంతోపాటు దీనిలో గోస్ట్ టచ్ ఇష్యూ వచ్చిందని చెప్పేశారు కదా, సో ఆ ఇష్యూ ఈ మొబైల్లో ఉందా లేదా అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ దీనికి సంబంధించిన డిజైన్, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడి మిగతా వాటి గురించి మాట్లాడదాం. సో రియల్మీ గురించి మాట్లాడినట్టయితే మ్యాక్సిమం అన్ని మొబైల్స్ పాలికార్బోనేట్ అంటే ప్లాస్టిక్ బిల్డ్ ఏదైతే ఉంటుందో దాంతో తీసుకొస్తూ ఉంటారు, కాకపోతే డిజైన్లో చేంజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో కూడా అదే జరిగింది. సో ప్లాస్టిక్ బిల్డ్ అయ్యింది, కాకపోతే గ్లాసీ ఫినిష్ తోటి వచ్చింది. కాకపోతే రియల్మీ 1 లాగానే మనకు డైమండ్ డిజైన్ ఉంటుంది చూసారా, సో అటువంటి డిజైన్ తోటి అయితే ఈ రియల్మీ 5 ప్రోని తీసుకొచ్చారు. కాకపోతే దీంట్లో మనకు ఎక్స్ట్రా వీల్ తీసుకొచ్చింది ఏంటి అంటే 4 కెమెరాస్, ప్రాసెసర్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసేసారు. సో ఓవరాల్గా డిజైన్ చూసుకున్నట్టయితే పర్లేదు, బాగానే ఉందని చెప్పేసుకోవచ్చు. 184 గ్రామ్స్ ఉంటుంది, అంత హెవీగా కూడా మీకు ఇది ఏమనిపించదు. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రొటెక్షన్, గ్లాస్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ని వాడారు. మనకు వేరే ఇంతకుముందు ప్రీవియస్ వర్షన్లో చూసుకున్నట్టయితే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది, దీనిలో గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ వాడారు. సో మరి దీన్ని లాంచింగ్ ఈవెంట్లో అయినా కానివ్వండి, మిగతా చోట ఎక్కడైనా కానివ్వండి, మరి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో పోల్చుకున్నట్టయితే ఎంత సాలిడ్ ఉంటుందని చెప్పేసి అయితే ఎక్కడ కూడా రేటింగ్స్ అయితే లేవు. కాకపోతే మనకు ఇది గొరిల్లా గ్లాస్ 3 తర్వాత వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ఉంటుందిగా, ఆ రెండింటి మధ్యలో అయితే దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఇవ్వడం వల్ల మీకు వివింగ్ యాంగిల్స్ పరంగా అయినా కానివ్వండి, డిస్ప్లే బ్రైట్నెస్ పరంగా అయినా కానివ్వండి చాలా బాగుంది. దానిలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. 6.3 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే దీనిలో వాడారు. ముందు వైపు గురించి మాట్లాడితే వాటర్ డ్రాప్ నాచ్ ఉంది, కింది వైపు చిన్న అయితే కొంచెం పెద్దగా అనిపించేసింది మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే. అయితే దీనిలో మనకు ఎల్ఈడి లైట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వీళ్ళు మిస్ చేసేసారు. ఈ మధ్య చాలా మొబైల్ కంపెనీస్ వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చినా కూడా ఎల్ఈడి లైట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉంచారు, కాకపోతే దీంట్లో అయితే వాళ్ళు మిస్ చేసేసారు. కాకపోతే ఇంతకుముందుతో పోల్చుకున్నట్టయితే టైప్ సి పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. రియల్మీ దగ్గర ఇప్పుడు చాలామంది చేసిన కంప్లైంట్ ఏంటి అంటే మైక్రో యూఎస్బీ తీయండి, టైప్ సి పోర్ట్ పెట్టండి. ఎందుకంటే ఈ మధ్య చూసుకున్నట్టయితే అన్ని మొబైల్ కంపెనీస్ టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకు ఛార్జింగ్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి కదా. సో అంతేకాకుండా మనం ఎటు కావాలంటే దాన్ని ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్లో కదా. సో చాలా ఫీడ్బ్యాక్ని రియల్మీ వాళ్ళు విన్నట్టున్నారు, దీనికి టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా చేతిలో పట్టేసుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఓకే, యావరేజ్ ఫీలింగ్ అయితే వస్తుంది, మరి ప్రీమియం ఫీలింగ్ అయితే రావట్లేదు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ ఇచ్చారు. దీనిలో మనకు రియల్మీ 3 ప్రో గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 710 ఇచ్చారు. సో దాంతో దీన్ని కంపేర్ చేసినట్టయితే ప్రాసెసర్ పరంగా పెద్ద అప్గ్రేడ్ అయితే ఏం లేదు. సో యావరేజ్ అప్గ్రేడ్ అని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనం పబ్జీ ఆడడానికైనా కానివ్వండి, లేకపోతే మీరు ఫోర్ట్నైట్ గేమ్ ఆడుకోవడానికైనా కానివ్వండి, మిగతా ఏ గేమ్ ఆడుకోవడానికైనా కానివ్వండి ఎటువంటి ఇష్యూస్ రావు, స్మూత్గానే రన్ అవుతుంది. దాంతోపాటు హీటింగ్ ఇష్యూస్ లేవు. సో మీరు ఎంతసేపు దీన్ని గేమ్ ఆడినా కూడా హీటింగ్ అయితే ఫీల్ అవ్వరు. టెంపరేచర్ అయితే మాక్సిమం 38 డిగ్రీస్ వరకు అయితే వెళ్తుంది. సో దానికంటే ఎక్కువ అయితే వెళ్ళట్లేదు. సో హీటింగ్ ఇష్యూస్ అయితే నాకు దీనిలో ఎక్కడ కూడా కనిపించలేదు. సో దీని అతిపెద్ద యూఎస్పీ కెమెరాస్, 4 కెమెరాస్ ఇచ్చారు. మీకు 14,000 బడ్జెట్లో ఇప్పటి వరకు 4 కెమెరాస్ మంచి బ్రాండ్లో అయితే ఎక్కడ చూడడానికి కనిపించవు కదా. అయితే దీనిలో మనకు 48 మెగాపిక్సెల్ సంబంధించిన సోనీ IMX 586 సెన్సార్ ఇచ్చారు. దాంతోపాటే 8 మెగాపిక్సెల్ ఇచ్చేశారు వైడ్ యాంగిల్ లెన్స్ కోసం, ఇంకొకటి 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్ కోసం ఇచ్చేసారు, ఇంకొక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చేసారు. మరి దీని కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఫ్రెండ్స్, డే లైట్లో మాత్రం ఎక్సలెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది, లో లైట్లో కూడా పర్లేదని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో మనకు నైట్ మోడ్ ఇచ్చేసారు కాబట్టి రేర్ కెమెరాలో, సో దాంతో అయితే మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. అయితే వైడ్ యాంగిల్ ఏదైతే ఉంటుందో వైడ్ యాంగిల్లో ఫొటోస్ క్యాప్చర్ చేస్తాం కదా, కొన్ని మొబైల్స్లో వైడ్ యాంగిల్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు క్లారిటీ అనేది మిస్ అవుద్ది, కాకపోతే దీనిలో క్లారిటీ అనేది మిస్ అవ్వట్లేదు. అయితే దీనిలో మనకు 48 మెగాపిక్సెల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దాంతో ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు తర్వాత వచ్చేసి మిగతా ఫోన్స్తో ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు మీరు జూమ్ చేసినప్పుడు డీటెయిలింగ్ అయితే నాకు సేమే అనిపించింది, పెద్ద ఫరక్ ఏం అనిపించలేదు. ఇందులో ఒకటి మైక్రో లెన్స్ అని ఇచ్చేసారు. సో దీంతో మనం ఏం చేస్తాము అంటే ఫొటోస్ని దగ్గర నుంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసేటప్పుడు అయితే ఇది పనిచేస్తూ ఉంటుంది. అయితే జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మైక్రో షాట్స్ కోసం ఫోన్ ఏదైతే ఉంటుందో ఫోన్ కెమెరాని దగ్గర తీసుకెళ్ళి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాం. దానికి దీనికి నాకు పెద్దగా తేడా ఏం అనిపించలేదు. ఈ కెమెరా ఉన్నా లేకున్నా నాకు పెద్దగా ఫరక్ అయితే ఏమనిపించలేదు. అయితే కెమెరా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కెమెరాకి సంబంధించిన బంప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం బయటకు వచ్చేసింది. అంతేకాకుండా మనం ఈ డిస్ప్లే దగ్గర ఈ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఈ స్క్రీన్ కూడా కొంచెం బయటకు వచ్చేసింది. ఒకవేళ మీకు ఇది కింద పడిపోయింది అనుకోండి జారి, సో అటువంటిప్పుడు అయితే గ్లాస్ అనేది ఈజీగా బ్రేక్ అయిపోద్ది. అయితే వీళ్ళు బాక్స్లోనే మనకు బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేశారు కదా, సో ఆ బ్యాక్ కేస్ పక్కా వేసుకోండి, అంతేకాకుండా స్క్రీన్ ప్రొటెక్టర్ పక్కా వేసుకోండి. అటువంటిప్పుడు మాత్రమే మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ తర్వాత వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా బాగా పనిచేస్తున్నాయి, చాలా ఎక్యురేట్గా పనిచేస్తున్నాయి. అయితే మనం ఫేస్ అన్లాక్ చేసేటప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి కొన్ని ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు హై సెక్యూరిటీ కావాలి అనుకోండి, అంటే మీరు స్పెట్స్ పెట్టుకున్న
కళ్ళు మూసుకున్నా ఓపెన్ కావద్దు అంటే దానికి ఒక సెట్టింగ్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు నార్మల్గా ఫాస్ట్ ఓపెన్ అయిపోద్ది, కాకపోతే సెక్యూరిటీ అనేది తక్కువ ఉంటుంది. దానికోసం ఆ ఆప్షన్ డిసేబుల్ చేసేస్తే మీరు కళ్ళు మూసుకున్నా కూడా అప్పుడప్పుడు ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఆ రెండిట్లో మీకు హై సెక్యూరిటీ పెట్టేసుకుంటే ఏం జరుగుతుంది అంటే స్లోగా ఓపెన్ అవుతుంది కొంచెం. మీకు సెక్యూరిటీ కొంచెం తక్కువ చేస్తే మాత్రం ఫాస్ట్గా ఓపెన్ అయిపోద్ది. సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడలేదు కదా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దీనిలో యూస్ చేసేస్తారు. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. లో లైట్లో అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ పరంగా కూడా చాలా బాగా పనిచేస్తుంది. రేర్ కెమెరా గురించి చెప్పేటప్పుడు ఒక పాయింట్ మిస్ చేసింది ఏంటి అంటే డైనమిక్ రేంజ్ ఏదైతే ఉంటుందో ఆ డైనమిక్ రేంజ్లో కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అప్డేట్ ద్వారా దాన్ని ఫిక్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దానిలో కూడా మనకు బోకే ఎఫెక్ట్ లేకపోతే ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా సూపర్గా వర్క్ చేస్తుంది. సో దీనిలో మనం వైడ్ యాంగిల్లో ఫోటోస్ని క్యాప్చర్ చేయొచ్చు, కాకపోతే వీడియోస్ని రికార్డ్ చేయలేం. కొన్ని మొబైల్స్కి అప్డేట్ ద్వారా అయితే ఆ ఫీచర్ని ఇచ్చేస్తున్నారు కాబట్టి దీనికి కూడా మనం ఫ్యూచర్లో అప్డేట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీడియో స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్లో కూడా మనకు స్టెబిలైజేషన్ ఉండడం వల్ల మీకు చాలా మంచి వీడియోస్ అయితే క్యాప్చర్ అవుతాయి. 4K వీడియోస్ అయితే మనం రేర్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 5 తోటి అయితే వచ్చింది. కాకపోతే ColorOS 6 ఏదైతే ఉంటుందో దాన్ని చేశారు. ColorOS కొంతమందికి నచ్చుతూ ఉంటుంది, కొంతమందికి నచ్చదు. ColorOSలో నోటిఫికేషన్ సెక్షన్ ఏదైతే ఉంటుందో చాలా చికాకు తెప్పించేస్తూ ఉంటుంది. రియల్మీ OS తెస్తా అని చెప్పారు. సో అది ఈ మొబైల్ తోటి వస్తానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే రాబోయే వర్షన్స్లలో అయితే మనం రియల్మీ OS చూడొచ్చు. ప్రజెంట్ ఏంటి అంటే మనకు ఈ ColorOS ఏదైతే ఉంటుందో అదే నడుస్తుంది. ColorOS ఆప్టిమైజేషన్ నాకు అంత బాగా అనిపించదు. నెక్స్ట్ దీనిలో వాడిన బ్యాటరీ గురించి మాట్లాడితే 4035 mAh బ్యాటరీ వాడారు. సో దీన్ని ఛార్జ్ చేయడానికి మీకు 90 minutes టైం అయితే పట్టుద్ది. 30 minutes ఛార్జ్ చేస్తే 45% అయితే వచ్చేస్తుంది. సో 20 వాట్స్ సంబంధించిన వుక్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఛార్జర్ని మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. సో ఈ ఛార్జింగ్ పరంగా అంటే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ చేయడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ పరంగా మాత్రం మనకు 1 day మాత్రమే వస్తాయి. 4000 mAh బ్యాటరీ ఇచ్చేసినా కూడా నాకు 1 day మాత్రమే ఎక్స్పీరియన్స్ అయింది. సో అది మీ వాడకం బట్టి ఉంటుంది. పొద్దున్న లేసి అయితే మీరు ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 day బ్యాటరీ బ్యాకప్ మాత్రం వస్తుంది. నెక్స్ట్ చాలామంది అడిగేది కాల్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. సో నేను దీనిలో ఎయిర్టెల్ సంబంధించిన సిమ్ అయితే వాడాను. సో ఆ ఎయిర్టెల్ సంబంధించిన సిమ్ వేసి నేను కాల్ చేసినప్పుడు కాల్ క్వాలిటీ చాలా సూపర్గా ఉంది. అంతేకాకుండా నాకు సిగ్నల్ ఏదైతే ఉంటుందో అంటే ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో డౌన్లోడ్ స్పీడ్ కూడా అప్లోడ్ స్పీడ్ అయినా కానివ్వండి చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అంటే నేను యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు నేను ఇంట్లో లేనప్పుడు బయట నుంచి ఈ ఎయిర్టెల్ యూస్ చేసే వీడియోస్ అప్లోడ్ చేశాను. సో అప్పుడైతే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ దీనిలో మనకు మెమరీ గురించి మాట్లాడినట్టయితే మనకు వేరియంట్స్ ఉన్నాయి. 4GB ర్యామ్ 64GB ఉంది. 6GB ర్యామ్ తోటి కూడా 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వచ్చింది కదా. సో దాంట్లో మీకు 11,000 చేంజ్లోనే దొరుకుతుంది. 14,000కి 4GB దొరుకుతుంది, 15,000కి 6GB దొరుకుతుంది. నన్ను అడిగితే నేను 6GB పర్చేస్ చేయమని చెప్తాను. కాకపోతే నా చేతిలో ఉంది 4GB వేరియంట్. సో చాలామంది 4GB వేరియంట్ తెప్పిస్తారు కాబట్టి నేను కూడా దీన్నే తెప్పించేసాను. 6GB వేరియంట్ పర్చేస్ చేస్తే బెస్ట్, ఒక 1000 రూపాయలు ఎక్కువ వేసుకొని. సో ఎందుకంటే మనం గేమ్స్ ఆడేటప్పుడైనా కానివ్వండి, మల్టీ టాస్కింగ్ అప్పుడైనా కానివ్వండి కొంచెం స్మూత్నెస్ అయితే ఉంటుంది. సో మరి దీనిలో మనకు మంచి విషయం ఏంటి అంటే మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. 128GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మిగతా విషయాలు కెమెరా టు API ఉందా అంటే ఉంది. తర్వాత వచ్చేసి వైడ్ 1 L1 సపోర్ట్ ఉందా అంటే అది కూడా ఉంది. నెక్స్ట్ చాలామంది అడిగేది రియల్మీ 5 Proలో గోస్ట్ టచ్ ఇష్యూ ఉందా అని అడుగుతున్నారు. సో చాలామందికి తెలిసి ఉంటుంది గోస్ట్ టచ్ ఇష్యూ అంటే ఏంటి అనేది. దాని గురించి నేను డెడికేటెడ్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూస్తే అర్థమైపోద్ది. అంటే ఏంటి అంటే కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్ అనేవి స్క్రీన్ మీద పనిచేయవు. అంటే మనం టచ్ చేసినా కూడా ఓపెన్ అవ్వవు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనము ఓపెన్ చేయకముందే యాప్స్ అనేవి ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో ఆ ఇష్యూ అయితే దీంట్లో లేదు. అయితే దీనికి పోటీగా వేరే మొబైల్స్ లేవా అంటే దీనికి పోటీగా చాలా మొబైల్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. మనకు MI A3 చూసుకున్నట్టయితే సూపర్ AMOLED డిస్ప్లే, కాకపోతే HD+ డిస్ప్లే అనుకోండి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటే వస్తుంది. కాకపోతే ఇలా వాడింది LCD IPS డిస్ప్లే. అంతేకాకుండా Vivo Z1X ఉంది, Vivo Z1 Pro ఉంది. సో ఇలా చూసుకున్నట్టయితే చాలా మొబైల్స్ దీనికి కాంపిటీషన్ ఇస్తున్నాయి. రెడ్మీ Note 8 Pro కూడా రాబోతుంది. సో మరి ప్రజెంట్ ఇప్పుడు ఈ మొబైల్ని మనం పర్చేస్ చేయవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడినట్టయితే ఒకవేళ మీ దగ్గర రెడ్మీ Note 7 Pro ఉండి రియల్మీ 3 Pro ఉండి సో ఇటువంటి మొబైల్స్ ఉన్నాయనుకోండి, అటువంటి మొబైల్స్ నుంచి ఈ మొబైల్కి అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ మొబైల్ని కొనాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీ దగ్గర పాత మొబైల్స్ అంటే రియల్మీ 2 Pro అయినా కానివ్వండి, రియల్మీ 2 అయినా కానివ్వండి, రెడ్మీ Note 5 Pro, రెడ్మీ Note 6 Pro, రెడ్మీ Note 6 ఇటువంటి మొబైల్స్ ఉంటాయి చూసారా. సో అటువంటి మొబైల్లో నుంచి దీనికి అప్డేట్ అవ్వచ్చు. ఓవరాల్గా దీన్ని 14,000 పెట్టి పర్చేస్ చేయవచ్చా అంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.